సూర్యుడు ఉదయిస్తే అస్తమించాల్సిందే. అలాగే ఒక మనిషి పుట్టాడంటే ఏదో ఒక రోజు మరణించాల్సిందే. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయినా ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఎందుకు అంతలా బాధపడతాం? ఈ ప్రకృతి నియమాన్ని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. జరగక తప్పని దాని గురించి ఏడవడం వల్ల ఉపయోగం లేదు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఒక పదునైన నిజాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, పుట్టిన వానికి మరణం తప్పదు, అలాగే మరణించిన వానికి మళ్లీ పుట్టక తప్పదు. ఇది మార్చడానికి వీలులేని ప్రకృతి నియమం. కాబట్టి ఇలా తప్పించుకోలేని విషయం గురించి నువ్వు బాధపడటం సరికాదు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఉన్న ఆ అటాచ్మెంట్ ని పోగొట్టడానికి ఒక లాజిక్ వాడుతున్నాడు. అదేంటంటే, అర్జున, ఈ యుద్ధం చేసినా చేయకపోయినా ఇక్కడ ఉన్నవారు ఎవరూ శాశ్వతం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్లిపోవాల్సిందే. నువ్వు చంపుతున్నానని బాధపడుతున్నావు, కానీ నువ్వు చంపకపోయినా కాలం వారిని తీసుకుపోతుంది అని ఆయన స్పష్టం చేశాడు. మన జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. ఒక స్టేషన్లో ఎక్కుతాం, మరో స్టేషన్లో దిగుతాం. దిగడం అనేది ఎంత నిజమో మళ్లీ ఇంకో బండి ఎక్కడం కూడా అంతే నిజం. ఈ సత్యాన్ని అంగీకరించిన వాడు జీవితాన్ని ప్రశాంతంగా గడపగలడు. ఈ శ్లోకం మనకు ఇచ్చే గొప్ప పాఠం ఏంటంటే, వాస్తవిక దృక్పథం అంటే రియలిజం. జీవితంలో కొన్ని నష్టాలు లేదా మార్పులు మన చేతుల్లో ఉండవు. వాటిని మార్చడానికి ప్రయత్నించి విఫలమైనప్పుడు బాధపడటం కంటే అది ప్రకృతి నియమం అని అంగీకరించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మరణం అనేది ముగింపు కాదు, అది కేవలం ఒక మార్పు మాత్రమే. ఈ అవగాహన మీలో చావు పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యంగా బతికేలా చేస్తుంది. ఎలాగో ఒకరోజు ఈ శరీరం పోతుంది కదా అని నిరుత్సాహపడకూడదు. ఉన్నంతకాలం మనం చేయాల్సిన మంచి పనులు ఏమిటి అనే దాని మీద దృష్టి పెట్టాలి. అర్జున, జనన మరణాలు అనేవి నీ కంట్రోల్లో లేని విషయాలు. నీ కంట్రోల్లో ఉన్నది కేవలం నీ కర్తవ్యం మాత్రమే. కాబట్టి జరగక తప్పని దాని గురించి ఏడవడం ఆపేసి ధైర్యంగా యుద్ధానికి సిద్ధం కావాలని శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. ప్రాణులు పుట్టక ముందు కనిపించవు, చనిపోయాక కనిపించవు, మధ్యలో మాత్రమే కనిపిస్తాయి. దీనికి బాధ ఎందుకు అని ప్రశ్నించే 2వ అధ్యాయం శ్లోకం 28 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.